మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి తన అందంతో అభినయంతో ఆకట్టుకునేటువంటి మా సునైనా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సో ఓ బేబీలో చాలా చలాకీగా కనిపిస్తూ మన అందరినీ కడుపుబ్బ నవ్వించారు ఆవిడ. అండ్ శబరిలో కూడా మంచి పాత్రలో చూసాం. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు సునైనా గారు. అండ్ అలానే మా రవి శివతేజ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఉషా పరిణయంలో చూసాం, ఆయన ద ఉస్తాద్లో చూసాం, ఎన్నో వెబ్ సిరీస్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉంటారు ఆయన. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. మంచి చొక్కా వేసుకొచ్చారు, డిజైనర్ వేర్. ప్లీజ్ ఒక నిమిషం, ఇందాక నా ఇంట్రో ఇచ్చారే. అవును, ఆడవాళ్ళందరూ ఆబ్వియస్ గా అందంగా ఉంటారండి. మీరు ఎవరు నాకు చెప్పారు జనరలైజ్ అందంగా చేసి లేరని? చెప్పకండి, స్పెసిఫిక్ గా తన అందంతో అన్నారే, మరొకసారి అందంతో అభినయంతో. నా గురించే చెప్పారు. ఎస్, మీ గురించే. అభినయం సరే, ఇంకోసారి అందం అని చెప్పండి. అందంతో అభినయంతో. ఒక అందమైన ఆడపిల్ల ఇంకొక లేడీని పొగడం అంటే అసలు ఇంకా అయ్యో, చాలా, ఇంకా ఇంతకన్నా అసలు శుభసగనం ఏముంది. రండి, లేదు మనం మాట్లాడుదాం, రండి రండి, పర్లేదు రండి. లేదు, ఎవరైనా చూస్తే కొడుతున్నాను అనుకుంటారు బ్యాక్ స్టేజ్. రండి. థ్యాంక్ యూ అందరికీ, డియర్ మీడియా, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఒక ఆర్టిస్ట్కి ప్రతిసారి ఒక కళ ఉంటుంది, అంటే ఇలాంటి పాత్రలు చేయాలి, కొత్త తరహా పాత్రలు చేయాలి, అండర్ పర్ఫామ్ చేయాలి, ఎక్కువ పర్ఫామ్ చేయాలి, ఇలా రకరకాల కోరికలు ప్రతి ఆర్టిస్ట్కి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అవుతారు దీనికి. సో ఒక ఆర్టిస్ట్గా నన్ను ఓ బేబీ మళ్ళీ తీసుకొస్తే కొన్ని సినిమాలు నిలబెట్టాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా ఎన్నో మెట్లు ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగే అవకాశం ప్రకృతి కల్పించిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా ఏ కాన్ఫిడెన్స్తో అయితే నేను ఒప్పుకోవడం జరిగిందో అదే కాన్ఫిడెన్స్తో యాజ్ ఎ టీమ్ అందరం ముందుకెళ్ళడం జరిగింది, అదే కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేయడం జరిగింది. నన్ను నేను టీజర్లో చూసుకుంటేనే ఇంత హ్యాపీ ఫీల్ అయ్యా. ఇక సినిమాలో చూసి ఆ క్యారెక్టర్లో నన్ను ఎవ్వరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఇంకా నేను మీ నుంచి ఆ రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ రోల్కి నన్ను అర్హతగా భావించినటువంటి మా ప్రొడ్యూసర్స్ శ్రీ బాలాజీ గారికి, కౌశిక్ గారికి, తరుణ్ గారికి, ఎంటైర్ క్రియేటివ్ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క శక్తికి, మా డైరెక్టర్ అభిరామ్ గారికి అండ్ మా టీం అందరికీ, కెమెరా డిపార్ట్మెంట్కి, మా ఆర్టిస్టులందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా నన్ను అసలు ఇంకా ఇన్ఫినిట్గా సాటిస్ఫై చేసిన మూవీ హ్యాపీ జర్నీ. బాగా కొట్లాడాను పోస్టర్లో నేను లేనందుకు, అందుకేనే ఇదిగో ఇది చూడండి ఎలా ఇరికిచ్చా. అసలు ఆయన హైట్కి నా హైట్కి ఏమైనా సంబంధం ఉందా అండి వంశీ గారిది? అది వాళ్ళ పెట్టేశాను. చాలా ఏదో మాట్లాడడం వల్ల ఏదో ఒకటి వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అన్ని పోస్టర్స్లో ఉన్నారు, అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు, మళ్ళీ మాట్లాడకుండా చేశారనమాట. చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఒక మంచి సినిమా తీసే బాధ్యత దర్శకుడి మీద, ప్రొడ్యూసర్స్ మీద, టీం మీద ఎంత ఉంటుందో మంచి పాత్రల్లో యాక్ట్ చేసి పాత్రల ద్వారా కథను చెప్పగలిగే బాధ్యత కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్కి ఉంటుంది. అటువంటి బాధ్యతని మేమందరం సగర్వంగా తీసుకొని సవినయంగా మీకు అందిస్తున్నాం. హ్యాపీ జర్నీ సూన్ ఇన్ థియేటర్స్. మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసి మంచి అనుభూతితో థియేటర్స్ బయటికి వస్తారు, మరలా చూడడానికి ఇష్టపడతారని ఖచ్చితంగా అయితే చెప్పగలను. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అ గుడ్ థాట్ఫుల్ మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునైనా గారు. అండ్ ఇప్పుడు రవి శివతేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అలాగే పెద్దలకి, అలాగే మా హ్యాపీ జర్నీ టీమ్కి థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ అండి. అని ఒకసారి స్టేజ్ మీదకి రాను ఒకసారి. కమాన్ అభిరామ్ గారు రెండోసారి. ఈ హ్యాపీ జర్నీ నాకు మోర్ ఆఫ్ ఏ పర్సనల్ ప్రాజెక్ట్ అండి. ఇది నాకు ఇంకో సినిమా కాదు, ఇది నాకైతే పర్సనల్ ప్రాజెక్టే. ఎందుకంటే ఒక హ్యాపీ జర్నీ కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే నా జర్నీ 2014లో స్టార్ట్ అయిందండి. సినిమాలో కూడా అన్ని ట్విస్ట్లు ఉండవండి. ఆ టైంలో నా లైఫ్ అంతా కేయాటిక్గా ఉంది 2014లో. అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తామని చెప్పి ఒక మనిషి ఫోన్ చేశాడండి. ఆ మనిషి మా అన్నండి అభిరామ్.
ఫోన్ చేస్తే సరే ఖాళీగా ఉన్నాను. ఆ లైఫ్ చాలా డిస్టర్బింగ్ ఉంది ఆ టైంలో 2014లో వెళ్ళా. షార్ట్ ఫిల్మ్ చేశాను. అదండి అక్కడ ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడనే నా కెరీర్ స్టార్ట్ అయింది 2014లో. మళ్ళీ 2026లో 'హ్యాపీ జర్నీ' మూవీ తను స్టాండ్ తీసుకొని నాకు ఈ ఛాన్స్ ఇప్పించాడండి నాకు. చూసారు కదా ఎంత పెద్ద కనపడుతుంది నాకు ఆ పోస్టర్‌లో. యాహ్! సినిమాలో కూడా నా క్యారెక్టర్ అట్లాగే ఉంటదండి. మంచి నీట్‌గా, చాలా ప్లెజెంట్‌గా అరే! ఈడిని చూస్తే బావుందిరా మంచి చక్కగా మన ఇంట్లో కుర్రోలా అనిపిస్తే అట్లా ఉంటదండి నా క్యారెక్టర్. సో, 'హ్యాపీ జర్నీ' ఏంటంటే ఇంక పడనమ్మా ఇంక. సో, మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క స్టోరీయే ఈ 'హ్యాపీ జర్నీ' అండి. మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో స్టోరీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ స్టోరీ 'హ్యాపీ జర్నీ' అండి. ఈ సినిమాకొచ్చి చూస్తే అరే! మన ఇంట్లో ప్రతి స్టోరీ జరిగిందని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అందులో తిరుగుండదు. సో, మీరు కొన్న టికెట్‌కి ఎట్లాంటి నష్టం కూడా జరగదండి. ప్రతి ఒక్క రూపాయికి మా సినిమా వాల్యుబుల్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నామండి. 'హ్యాపీ జర్నీ' సూన్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో మా నాన్నగారు చనిపోయారండి. ఐయామ్ డెడికేటింగ్ దిస్ ఫిల్మ్ టు మై ఫాదర్ అండి. హిస్ నేమ్ ఈజ్ లోవరాజు. 'హ్యాపీ జర్నీ' ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు మై ఫాదర్ అండి. అంతేనండి. యాహ్! థ్యాంక్ యూ. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, కౌశిక్ గారు, తరుణ్ గారు అండ్ శైలేందర్ గారు. మేము అక్కడ క్లైమేట్ ఇందాక రూపా చెప్పింది కదండీ! చాలా దారుణం అండి. నేనేదో మంచిగా కోట్లేసుకొని బిల్డప్‌లు ఇచ్చాను గానీ, బట్ నాకు కూడా చలేసిందండి నాకు. బట్ చెప్పలేదు గానీ, బట్ చాలా దారుణం అండి క్లైమేట్ అసలు. ఆ క్లైమేట్‌లో 23 రోజులు అక్కడ షూట్ చేసి, సో, మంచి ప్రాజెక్ట్ బయటికి తీసుకొచ్చామంటే ఆల్ బికాస్ ఈ ఆర్టిస్ట్‌లు సపోర్ట్ చేయడం ఒకటీను అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాహ్! బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.